NBK 111 ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ గా డింపుల్ హైతి పేరు వినిపించడంతో సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు ఆమె గత సినిమాలపై కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ మొదలుపెట్టగా, మరికొందరు మాత్రం ఈ జోడీ ఫ్రెష్ గా ఉంటుందని సపోర్ట్ చేస్తున్నారు. అయితే అధికారికంగా టీం ఇంకా హీరోయిన్ పై క్లారిటీ ఇవ్వలేదనేది గమనించాల్సిన విషయం. రూమర్స్ వేగంగా పాకడంతో ఈ టాపిక్ టాలీవుడ్ లో ట్రెండింగ్ గా మారింది. ఇదిలా ఉంటే దర్శకుడు గోపీచంద్ మల్నేని తన స్టైల్లోనే మాస్ కౌంటర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు టాక్ వినిపిస్తోంది. స్టోరీకి సూట్ అయ్యే ఆర్టిస్ట్ నే తీసుకుంటాం అనే సింపుల్ స్టేట్మెంట్ తో ట్రోల్స్ కి గట్టి సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో అసలు హీరోయిన్ ఎవరు అనే ఆసక్తి ఇంకా పెరిగింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మరో స్టార్ హీరోయిన్ ని కూడా పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఫైనల్ అనౌన్స్మెంట్ వరకు ఇవన్నీ గాసిప్స్ గానే తీసుకోవాలి. మొత్తానికి NBK 111 చుట్టూ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుండగా, మేకర్స్ నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మల్నేని కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియన్స్ కి పండగ. ఇప్పటికే వీరిద్దరూ కలిసి చేసిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా NBK 111 ఈ మూవీపై అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. బాలకృష్ణ గారు గ్యాంగ్స్టర్ రోల్లో కనిపించబోతున్నారు. హీరోయిన్ గా నయనతార ఫిక్స్ అయ్యారు. ఇలా స్టార్ టీమ్ తో మూవీ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో స్టోరీ లైన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మల్నేని స్టైల్ అంటే రియల్ ఇన్సిడెంట్స్ కి మాస్ టచ్ ఇచ్చే నెరేషన్, అదే ఫార్ములా ఇక్కడ కూడా ఉండబోతుందట. బాలయ్య గారి క్యారెక్టర్ ఓ సీరియస్, ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తూ ఎమోషన్ మరియు యాక్షన్ ను కలిపి ప్రేక్షకులను థియేటర్స్ లో కట్టిపడేసేలా ప్లాన్ చేస్తున్నారట. అదే సమయంలో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అవుతుందని ఇప్పటికే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పవర్ఫుల్ ఎలివేషన్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, స్టైలిష్ విజువల్స్ అన్నీ కలిసి NBK 111 ఒక ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్టైనర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రిలీజ్ అయ్యేసరికి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అనిపిస్తోంది. ఆ కామెంట్ ఒక్కటే కాదు, దాని కింద వందలాది రిప్లైలు రావడం మొదలైంది. కొందరు నెటిజన్లు ఆ అభిప్రాయానికి సపోర్ట్ చేస్తూ, డింపుల్ హైతి మంచి యాక్ట్రెస్ అయినా ఈ రేంజ్ ప్రాజెక్ట్ కి సరిపోదు అని రాశారు. మరికొందరు మాత్రం అవకాశం ఇస్తేనే కొత్త వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అంటూ ఆమెకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చారు. ఇలా ఒక చిన్న కామెంట్ పెద్ద డిబేట్ గా మారిపోయింది. ఇక మరోవైపు రవీనా టెండన్ ఉంటే సినిమా రేంజ్ ఇంకో లెవెల్ కి వెళ్ళేది అని కొందరు ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. దీంతో ఫ్యాన్స్ వార్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండింగ్ అవుతూ సినిమా రిలీజ్ కాకముందే హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ గోపీచంద్ మల్నేని ఇచ్చిన ఈ కౌంటర్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. నెటిజన్స్ అందరూ ఆ మీమ్ ని షేర్ చేస్తూ ఇదే అసలు స్టైల్ రిప్లై అంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు డైలాగ్ ని ఇలా సరిగ్గా ఉపయోగించడం ఫ్యాన్స్ కు చాలా నచ్చింది. ఒకవైపు రూమర్స్ కి చెక్ పెట్టడమే కాకుండా మరోవైపు ఎంటర్టైన్ కూడా చేశారు డైరెక్టర్. ఇక ఈ క్లారిటీతో డింపుల్ హైతి పేరుతో వస్తున్న వార్తలు పూర్తిగా ఫేక్ అని ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే విషయం మీద ఆసక్తి ఇంకా పెరిగింది. ఫ్యాన్స్ ఇప్పుడు అధికారిక అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ తదుపరి అప్డేట్ ఏంటో చూడాలి. ఈ సస్పెన్స్ ఇంకా పెరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఒక్కో ఫ్యాన్ ఒక్కో థియరీ చెబుతున్నారు. ఎవరో ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ అవుతుందా, లేక కొత్త ఫేస్ ని తీసుకువస్తారా అనే డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి. కొందరు పాత హింట్స్ ని, పోస్టర్స్ ని, ఇంటర్వ్యూలో చెప్పిన చిన్న క్లూని కూడా తిరిగి చెక్ చేస్తూ నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొందరు మాత్రం ఇది మొత్తం సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి చేసిన ప్లాన్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. ఎట్టకేలకు మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఈ సెకండ్ హీరోయిన్ మిస్టరీ అలాగే కొనసాగనుంది. అప్పటి వరకు ఫ్యాన్స్ ఊహాగానాలు, మీమ్స్, డిబేట్స్ మాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమాపై అభిమానుల్లో రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన చిన్న చిన్న అప్డేట్స్, షూటింగ్ లొకేషన్ నుంచి వస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు కథని పక్కాగా ప్లాన్ చేసి ప్రతి సీన్ లో మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా బలంగా చూపించడానికి కృషి చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు హై వోల్టేజ్ గా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక సముద్రకని పాత్ర సినిమాకు మరింత బలం చేకూర్చనుందని అంటున్నారు. ఆయన నటన,
స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల కథలో ఒక కొత్త డెప్త్ వచ్చే అవకాశం ఉంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి హైలైట్ అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా థియేటర్లో ఒక పక్కా మాస్ ఫీస్ట్గా మారబోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.